సైకోలు అంటే కొద్దిమంది కార్యకర్తలు లేదంటే కొద్దిమంది ఇటు ఐటీ ప్రొఫెషన్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో పోస్టులు పెట్టడం ఇవే కాదు. అదేవిధంగా కూడా ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట తిట్టినటువంటి బూతులు మంత్రులు కావచ్చు, గతంలో మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ విధంగా ఏ విధంగా దుర్భాషలాడారు అంటే ఎవరిని అంటున్నాం ఏంటి, నిజంగా చెప్పాలంటే ఎవరిని అనకూడదు. ఒక సామాన్య వ్యక్తిని కూడా ఇష్టం వచ్చినట్టుగా అలాంటి పదాలతో దూషించడం అంత కరెక్ట్ కాదు. కానీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండదండ చూసుకొని, లేదు అనంటే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి అప్పటి మంత్రులు కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు ఎవరైనా కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు అప్పటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కావచ్చు ఇష్టానుసారంగా ఏ విధంగా తిట్టారో బూతులు మనం చూసాం. సో మరి ఇప్పుడు మాత్రం ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, సో మేము ఆ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం కానీ మా మీద కేసులు పెట్టొద్దు. ఏంటిది అంటే అప్పుడెప్పుడో తిడితే ఇప్పుడు పెడతారు ఆ కేసులు, ఇవి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు వాళ్ళు దూషించినప్పుడు కొద్దిమంది అభిమానులు అంటే చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళు వెళ్ళి కేసులు పెడతా అని వెళ్తే రిటర్న్ వాళ్ళపైనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా కేసులు తీసుకోలేదు. మనం చూసాం పూర్తిగా కూడా. ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అంశం కేసుకు సంబంధించి కూడా గతంలోనే ఆ కేసును పెట్టడానికి 2021లో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోలేదు. సో ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత అది 2022 అక్టోబర్ నవంబర్లో ఆ కేసు రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు కనబడుతున్నాయి. అప్పుడు ఎట్లా తీసుకున్నారు, ఆయన కోర్టుకు వెళ్ళి కేసు తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఎక్కడా కూడా రాజ్యాంగం అమలు కాలేదు. పూర్తిగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఇటు ఐపీసీని పక్కన పెట్టేసి వైసీపీనే చలామణి చేశారు, వైసీపీనే 5 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేశారనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. ఇష్టానుసారంగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించడం కావచ్చు, ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం ఇదంతా ఏంటి అరెస్టులు, తర్వాత అక్రమ అరెస్టులు, ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నీ కూడా హడావిడి చేసే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణికి కాల్ చేయడం, మేమున్నాము అని ధైర్యం చెప్పడం, అంటే దేనికున్నారు అంటే ఇట్లా బూతులు తిట్టి జైల్లోకి పోతే వాళ్ళకు సపోర్ట్ చేయడానికా మీరున్నది? సో ఈ బూతులు తిట్టినటువంటి నేతలు కావచ్చు, లేదంటే ఏదో మీ మెప్పు పొందడానికి మీ దగ్గర ఏదో ఒకటి ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్లకు భరోసా ఇవ్వడమా మీరు అంటూ కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి తీరుకు సంబంధించి. అదేవిధంగా వల్లభనేని వంశీ ఆ జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చేసి ఆయనకు భరోసా ఇవ్వడం, నేను ఉన్నానని చెప్పడం, అంటే దేనికి? అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ను, లేదు అని అంటే భువనేశ్వర్ గారిని ఇష్టానుసారంగా వంశీ ఏ విధంగా దుర్భాషలాడారో మనం చూసాం. సో అవన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా ఆయనను వెళ్ళి సపోర్ట్ చేయడానికి అంటూ కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్కరు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితులు. నిన్న పోసాని కృష్ణమురళి, మొన్న వల్లభనేని వంశీ, అంతకుముందు నందిగామ సురేష్, ఆ తర్వాత చాలామంది కూడా నేతలు ఇంకా లైన్లో ఉన్నారు. చాలామంది కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి శిక్షలు పడతాయి, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతోంది. ఇదంతా రెడ్ బుక్ అనేది వీళ్ళు కావాలని చేస్తున్నటువంటి ప్రచారం తప్పించి ఎక్కడా రెడ్ బుక్ లేదు. పూర్తి సాక్ష్యాధారాలతో పాటు వీళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నామంటూ కూడా ఎక్కడా రాజ్యాంగాన్ని కావచ్చు ఇవేవి కూడా మీరకుండా పూర్తిగా రాజ్యాంగానికి లోబడే అరెస్టులు కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా జరుగుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. పోసాని కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు, ఆయన మెడిసిన్ తీసుకోవడానికి, ఆయన భోజనం చేయడానికి ఆయనకు సమయం ఇచ్చి ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన పరిస్థితి. గతంలో వల్లభనేని వంశీ, సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా ఆయన బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళి ఎంతమందికి ఫోన్లు చేసుకున్నారో ఆ ఫోన్ ఇప్పటికీ కూడా కనబడట్లేదు. అంత వ్యవధి పోలీసు యంత్రాంగం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చట్ట ప్రకారం. సో గతంలో మాత్రం గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేయడం, ఎట్లాంటి నోటీసులు లేకుండా, ఎట్లాంటి సాక్ష్యాలు లేకుండా, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన తర్వాత పోసాని కృష్ణమురళి నిన్న సుదీర్ఘంగా కూడా రాత్రి 9:30 నుంచి ఉదయం ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు కూడా ఇటు జడ్జి ముందు ఏదో దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయనను 14 రోజుల రిమాండ్కు పంపించారు. సో ఆ సమయంలో కూడా నేను ఈ తప్పు చేయలేదు రాజా, నాకు ఎవరో స్క్రిప్ట్ పంపించారు రాజా, వాళ్ళు చెప్పమంటేనే చెప్పాను, నా బుద్ధి తప్పింది, నాకు తప్పైంది నాకు అంటూ కూడా ఆయన మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదేదో ముందు ఉండాలి కదా,
ముందు ఎందుకు ఎవరో చెప్పి ఎవరినో ప్రశంసనం చేసుకోవడానికి ఎందుకు ఈ విధంగా చేయడం అంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మనం చూడొచ్చు గోరంట్ల మాధవ్ ఇష్యూకి సంబంధించి కూడా ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు. ఫోక్సో చట్టం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. 5వ తారీఖు నాడు హాజరవ్వాలని చెప్పారు. గతంలో ఆయనకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళకు ఏదో కడుపు చేయడం కావచ్చు, ఆ తర్వాత ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చంపేయడం, ఆ తర్వాత ఆ కేసును కొట్టేసే విధంగా చేసుకోవడం, తర్వాత కాంప్రమైజ్ చేయడం,